నువ్వు మసాజ్ చెప్తే మంచిగా ఉంటుంది అని నేను ఎత్తుకున్నావు. అదే మేము ఇంటికి ఎత్తుకుంటే ఎత్తుకుంటా అంతే. నా గొప్పలా సరే బావగారు, మీతో సంసారం చేయడానికి నాకు వీలవుతలేదు. ఎందుకంటే పొద్దున్న వేసుకొచ్చిన కైకి మొత్తం పట్ల పెడుతుంది. మరి మన ఇల్లు ఎట్లా కలుస్తుంది? అట్లా నీకు ఇల్లే కావాలి అంటున్నారు. జై రేణుకా మాతాకి అది కూడా వస్తుంది పాదం. జై రేణుకా మాతాకి మొనదెత్తి మురికి కొండలు నినదెత్తి కూడా కొండలు 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 మొనదెత్తి మురికి కొండలు ఎక్కడికి పోయినా రంగులాడి ఎక్కడికి పోయినా రంగులాడే చెప్పు ఎక్కడికి పోయినా రంగులాడే చెప్పు ఎక్కడికి పోయినా రంగులాడే చెప్పు ఎక్కడికి పోయినా కుండలు ఎలా పెట్టావు? గదే గదే అక్కడ పండే వరకు బయటకు లేదు. అబ్బా అడిగినా ఎంత అడుగుతావు? మొన్న తెచ్చిన కుండలు బచ్చదేవన్న గారు మాది వారి నాటక ప్రదర్శనాన్ని మెచ్చి 100 రూపాయలు సమర్పించారు. వారిని ఎల్లమ్మ కాపాడుతారు. నేను ఆవిడికే పోతే ఉంటే నీకు సొమ్ములు నవ్వుతా ఒకరి సొమ్ములు ఆడుకొని మొదటి కాలం మొక్కపోతే కరిగినాడు కర్రీ కాదు అన్నాడు. ఓలో ఆడుకొని నేను పెట్టుకుంటే నేను తెచ్చిన అని చెప్పుకుంటున్నాను. అన్ని మరి బజార్లో పెడతావు. బడి తెచ్చే బడికి బజార్లో కొట్లాడమాట బజార్లో పెట్టద్దా అంటే నేను పండుగలకి పండ్లు అడుగుతున్నాయి తప్ప నేను అడుగుతలేదు. ఇది చూసుకుంటే చూసుకోవాలి. నేను దుగా మెడ వేసుకోదు కదా విలాసం ఉంటుంది. నేను చూసుకుంటే మెడ చేసుకుంటాను. సిగ్గు పోతే చెప్పాను కానీ సిగ్గుంటే రానంటే సరే కానీ బావగారు మొన్న వచ్చి మురికి కుండలు అంటున్నావు. మరి ఆ కుండలు నాకు తోములు రాదని పరిగిపోయినాయి అనుకుంటున్నావా? ఏమో ఆ కుండ దాన్ని చూసుకోవచ్చు. ఆ కుమ్మరానికి పోయి నీకు ఇచ్చినప్పుడు మీరు ఇద్దరు తాగి 2-3 ఏళ్ళ కింది కుండలు తెచ్చినాక అవి ఉంటాయా పరిగిపోతాయి కదా. అట్లేనా? మరి నాకు తోమరా జై రేణుకా మాతాకి అనడానికి కుండలు లేవు, ఉండడానికి గుడిసెలేవు. 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 అనడానికి కుండలు లేవు. పని చేయవు పాట చేయవు ఏ
మరి వంట చేసి పెట్టమంటావు ఉండదు ఏమంటున్నావు నేను అప్పుడే చెప్పాను నీకు నీ పడే అవుతుందా చూడలేదు ఇగో కుండ లేవంటే రోజు కుండ పెడితే మనిషి మానే చేసినట్టు ఇది ఏం చేస్తాను ఎందుకంటే జై రేణుకా మాతాకే వచ్చి నీవు వర్రాబోకే బావగారు ఇగో బిడ్డ మనము అన్ని బజార్లో పెట్టుకోవద్దు ఇంధనం మీద మనం అన్ని ఇంత చేసుకోవాలా ఎప్పుడు గారు మనకు మస్తు బజార్లు ఉన్నాయి ఇప్పటి నుంచి మంచిగా ఉంటాయి నాకు ఏం లేదు రోజు 100 రూపాయలు ఆ 100 రూపాయలు ఇస్తే అంటే దేవుని దగ్గర పోయి మొక్కేస్తా అలాంటి చూసుకుంటారు ఎందుకు దేవుని దగ్గర బాగా పెట్టండి మొక్కి తిట్టనే పొందుతున్నారు సంతానం లేదు సంతానం లేదు సంతానం లేదు సంతానం లేదు సభ ముందర తెలుపుతున్నావు కానీ నువ్వేమో మంచం కింద నేనేమో మంచం మీద ఏడికెళ్ళి సంతానం అవుతుంది మంచాలు జాగ్రత్త మంచాలు చావచ్చా పోయి మన తెచ్చుడు ఉపయోగం చేసుకుందామంటే తులేక బరోడ రాయప్ప తులేక బరోడ పాపం మొన్న నేసుక పోయొచ్చింది పోయేస్తున్నాం అదే నేను మనం పోయి అందుకంటే నేను పులిహోర పెట్టేస్తాను దేవుని దగ్గర పోయి మంచి మొక్కి గుడిదాన్ని పెట్టేద్దాం ఊరికే సంతానం కాల ఏమంటాడు ఈ మొగడు బాయ్ ఏ మందలు అంటే మన మందలు మన మానం సిక్కుందా సరే కానీ బావగారు మనది వీధి సంత ఎప్పుడు ఉండేది కానీ మన ఇంటికి మనం వెళ్దామా ఇంటికా ఇంకెటు పోతాం ఎటువంటి నేను పెద్దమంటారు మాట్లాడస్తానే అన్నట్టు మరి శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ గౌరవనీయ పెద్దలు మా మాటలకి ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి.